తెనాలి అమ్మాయితో నాగ చైతన్య వివాహం. హీరో నాగ చైతన్య వివాహబంధంలోకి అడుగుపెడుతున్న విషయం తెలిసిందే. అయితే తనకి కాబోయే భార్య శోభిత గురించి కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం. శోభిత పుట్టింది తెనాలి. తండ్రి వేణుగోపాలరావు మర్చెంట్ నేవీలో పనిచేశారు. తల్లి శాంతారావు టీచర్. తండ్రి ఉద్యోగ నిమిత్తం ఆమె వైజాగ్లో పెరిగింది. శోభిత గూఢచారి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. తరువాత మేజర్, కురూప్, పోనియన్ సెల్వన్ తదితర చిత్రాలతో ప్రేక్షకులను అలరించింది. ఆమె ఇంటర్ తరువాత ముంబై వెళ్లారు. అక్కడ ఆమె స్నేహితురాలు ఆమెకు చెప్పకుండా మిస్ ఇండియా పోటీలకు పేరు ఇచ్చింది. శోభిత 2013లో మిస్ ఇండియా రన్నరప్ గా నిలిచారు. అయినా సినిమా అవకాశాల కోసం ఫోటోలు పట్టుకుని డైరెక్టర్ల చుట్టూ తిరిగారు. శోభిత ఫోటోలు చూసిన అనురాగ్ కశ్యప్, రామన్ రాఘవ సినిమాలో అవకాశం ఇచ్చారు. ఆ తరువాత ఆమె హిందీ, తెలుగు సినిమాలలోనే కాకుండా వెబ్ సిరీస్ లో కూడా నటించారు. ఆమె చేసిన సినిమాలలో గూఢచారి సినిమా అంటే ఆమెకు ఎంతో ఇష్టమట. వాళ్ళమ్మ ఆ సినిమా చూసి ఎంతో సంతోషించారట. ఆమె భారతీయ సినిమాలలోనే కాకుండా హాలీవుడ్ సినిమాలో కూడా నటించారు. దేవ్ పటేల్ తో కలిసి మంకీ మ్యాన్ అనే సినిమాలో నటించారు. శోభిత పూర్తిగా శాకాహారి. ఆమెకు హోమ్ ఫుడ్ అంటేనే ఇష్టమంట. ఆమె స్వయంగా వంట చేసుకోవటం, ఇంటి పనులు చేసుకోవటం లాంటివి చేస్తూ ఉంటారు. శోభితకు ఖాళీ సమయాల్లో నవలలు చదవటం, గిటార్ ప్లే చేయటం ఇష్టం. ఆమె భరతనాట్యం కూడా నేర్చుకుంది. శోభిత రోజు ఉదయాన్నే సూర్యాష్టకం చదివి పూజ చేయటం, కుదిరినప్పుడు ఆలయాలకు వెళ్లటం చేస్తుంటారు. నాగ చైతన్యతో శోభిత నిశ్చితార్థం గురువారం జరిగినట్లు స్వయంగా నాగార్జునే ప్రకటించారు. నూతన జంటకు మ్యాడ్ రిపోర్టర్ తరపున కూడా శుభాకాంక్షలు తెలియచేస్తున్నాం. ది మ్యాడ్ రిపోర్టర్. వి వర్క్ ఫర్ గ్రౌండ్ రియాలిటీ అండ్ జెన్యూనిటీ. మరిన్ని వీడియోల కొరకు ది మ్యాడ్ రిపోర్టర్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.